కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్ఆర్ లేబరీ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి బహుమతులు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు. ఆదోని పట్టణం ఆర్ఆర్ లేబరీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫాము అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకుని లక్ష్యాన్ని సాధించాలని కోరారు. పద్యాలు పాడితే సరిపోదు, మన గురువుల్ని మనం గౌరవించుకున్న రోజునే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరందరూ కూడా నమ్మాలి. ఒకప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, మా నాన్న ఓ టీచర్, చిన్న టీచర్ కొడుగా పుట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి మా నాన్నగారు పెట్టినటువంటి భిక్ష, మా నాన్నగారు పెట్టినటువంటి చదువు, వీటి ద్వారానే నేను ఈ స్థాయికి రాగలిగినాను. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గురువుని గౌరవించడం, తల్లిదండ్రుల్ని ప్రేమించడం, ఇవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదే సందర్భం, టీచర్లు అనేసరికి నాకు ఇంకెక్కడికో పోయాను. మీరు ఆలోచన చేయండి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి 40 మందికి ఒక టీచర్ ఉంటారా? వాళ్ళ సపరేట్ క్లాస్ రూమ్ ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. 40 మందికి ఒక్కొక్క టీచర్ కూడా చేయలేని పనిని కేవలం 4 టీచర్లు ఒక హెడ్ మాస్టర్ చేసినాడంటే ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఎంఈఓ గారికి నేను హామీ ఇస్తా ఉన్నా, అయ్యా ఈ 4 టీచర్లే అంటున్నారు, వీళ్ళని అదనంగా ఎలా చేస్తారో మీరు నాకు సలహాలు ఇవ్వండి, నాకు గైడ్ చేయండి. అవసరమైన మేరకు టీచర్లను ప్రొక్యూర్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో టీచర్ల సమస్యను తీర్చే విధంగా మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్న టీచర్ల సమస్య మిగతా స్కూళ్ళల్లో కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఎన్ని స్కూళ్ళు ఎక్కడెక్కడ నాకు స్టాఫ్ తక్కువగా ఉంది, ఎక్కడెక్కడ మనం ఏం చేయగలము, ఎక్కడెక్కడ మనం ప్రత్యేకంగా పర్మిషన్లు ప్రభుత్వం నుంచి తీసుకురాగలము అనే విషయాన్ని నాకు ఫైళ్ళు ఇస్తే ఆ ఫైల్ నేను సంఖ్యలో పెట్టుకొని విజయవాడలో అయితే విజయవాడలో, ఢిల్లీలో అయితే ఢిల్లీలో పోయి స్కూల్లో టీచర్లు నింపి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తాను. ఎందుకంటే అప్పటిదాకా అది, ఎందుకంటే గవర్నమెంట్లో ఎలా సరుపుతారు, ఎలా పార్ట్ టైంలో మీరు తీసుకుంటారు, వాటికి సంబంధించిన విషయాల్ని కూడా దయచేసి నాకు అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అధికారులు సహకరిస్తే దీన్ని సెట్ చేయడం నాకు చిటికలో పని. దయచేసి మీరు నాకు ఎప్పటికప్పుడు సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏ రోజు కూడా దయచేసి నన్ను ఎమ్మెల్యేగా చూడొద్దండి, ఈ ఊరికి సేవకు కూడా చూడండి. మీరు ఎప్పుడైనా సరే, ఏ అర్ధరాత్రి పూటైనా సరే నా ఇంటికి వచ్చి లేదా నా ఆఫీస్కి వచ్చి విషయాలు ఎప్పటికప్పుడు చెప్తే నేను వెంటనే ప్రభుత్వం దగ్గర ఈ విషయాలన్నీ చేసుకొని వస్తాను. పిల్లలకు కూడా చెప్పేది ఒకటే, మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు నడిపేది ఇద్దరు, ఒకరు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ఎవరు? నరేంద్ర మోదీ గారు ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అది ఈసారి ఎన్నోసారి ప్రధానమంత్రి ఆయన? 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఉంటారు? ఢిల్లీ నుంచి మనకి ఇవన్నీ కూడా పంపిస్తా ఉంటాడు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యనే ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఎన్నోసారి? 4వసారి ప్రధానమంత్రి. వీళ్ళిద్దరితో కూడా పాటుగా మనకు ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఎవరైనా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఆయన ఎవరు? ఆయన ఏమవుతారు? ఈ రాష్ట్రంలో ఏ హోదాలో ఉన్నారు ఆయన? ఉప ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి
మీకు ఈరోజు స్కూల్ బ్యాగులు పంపించారు, బుక్కులు పంపించినారు, ఇంకోటి పంపించారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకుంటారని, మీరు మంచి మార్కులు తీసుకొని వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం మీకున్నటువంటి, ఎందుకంటే మధ్యాహ్నం మీరు ఇంటికి పోవడం అవసరం లేకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ ఉంది. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా మీకు? దాంట్లో నాణ్యత కూడా ఉండేలాగా, నిన్న మొన్నటి దాకా మీ సరైన భోజనం పెట్టట్లేదు, ఆ గోడ మీద రాస్తున్నారు సోమవారం ఏం భోజనం పెట్టాలా, మంగళవారం కర్రీ ఏమి ఉండాలి, బుధవారం ఏమి చెక్కులు ఉండాలా, అన్ని గోడ మీద రాస్తుంది. అది గోడ మీద మాత్రమే ఉంది, నిజంగా ఉందో లేదో కూడా నేను ఏదో ఒక సర్ప్రైజ్ గా వచ్చి చెక్ చేసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను. మీ అందరికీ మంచి భోజనం మధ్యాహ్నం పెట్టి ఏర్పాట్లు